శ్రీ గురు గణేశ శారదాభ్యో నమః. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి ఎప్పుడు అని కొన్ని పంచాంగాల్లో 15వ తేదీ అని, కొన్ని పంచాంగాల్లో 14 అని. దుర్గణితం ప్రకారం 14వ తేదీ మకర సంక్రమణ బుధవారం మధ్యాహ్న కాలంలో 3:07 మకరంలో రవి ప్రవేశించే కారణంగా, పగటి కాలంలో ప్రవేశిస్తున్న కారణంగా సంక్రమణం అనేటువంటిది 14వ తేదీ మాత్రమే చేయాలి అనేటువంటిది స్పష్టమైనటువంటి దుర్గణిత సిద్ధాంత ప్రకారం నాకు తెలుస్తోంది. అయితే పూర్వగణితంలో 14వ తేదీ రాత్రి 9:11 కొంతమంది, అలాగే రాత్రి 8:49 ప్రవేశం అనేటువంటి కొంతమంది రాశారు. అంటే రాత్రి కాలంలో ప్రవేశించిన కారణంగా పరదినంలో చేయాలి అనేటువంటి ఒక ధర్మసింధు ఆధారం ప్రకారంగా చెప్పేటువంటి విషయం. అయితే 16 గడియలు ముందు వెనుక కూడా ప్రతి సంక్రమణానికి సహజంగా వాటి శుభకార్యాలకు నిషిద్ధం చేయాలని, అది ఎలా ఉన్నప్పటికీ కూడా పగటి కాలంలో ప్రవేశించినటువంటి విషయాన్ని దృగ్గణితంలో విస్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దృగ్గణిత లెక్కల ప్రకారం సంక్రాంతి అనేటువంటిది 14వ తేదీ మాత్రమే జరుపుకోవడం, తర్పణాదులు చేయడం అనేటువంటివి కూడా ఆ రోజునే చేయడం అనేటువంటిది చాలా చాలా మంచిది. అపరాహ్న కాలానికి దగ్గరగా ఉన్నటువంటి సమయం కాబట్టి పితృదేవతలకు తర్పణాది వదిలిపెట్టడం కానీ, స్వయంపాక దానాలు ఇవ్వడం కానీ, మకర సంక్రమణాన్ని 14వ తేదీ జరుపుకోవడం ఎంతైనా మంచిది. 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమగా జరుపుకోవడం ఒక యథార్థమైనటువంటి జ్యోతిషాస్త్ర ప్రకారంగా స్పష్టంగా మన కంటికి కనపడేటువంటి యథార్థమైనటువంటి గణనం ఏదైతే ఉన్నదో ఆ ప్రవేశకాలాల యొక్క గణనం, దాన్ని మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సంక్రమణ ఇప్పుడా అంటే అయనం అనేటువంటిది ఇంతకుముందు ఎప్పుడో ప్రవేశించి ఉంది. అయితే ఈ రోజునే మనం సంక్రమణంగా తీసుకుంటున్నాం కాబట్టి అయనాన్ని కాకుండా, అయనం అనేది ప్రారంభం ఇంతకుముందే జరిగి ఉండాలి. అయితే ఇది ప్రమాణంగా తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి 14వ తేదీ చేసుకోవడం ఎంతైనా మంచిది.